నమస్తే సార్. సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాస్ అలానే కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ ఇద్దరు కూర్చొని అమరావతి అనేది ఒక వేశ్యల రాజధాని అని, అక్కడ ఉన్న వాళ్ళందరూ వేశ్యలని, ఎక్కువ ఎయిడ్స్ పేషెంట్లు అమరావతి చుట్టుపక్కలే ఉన్నారని అమరావతిని కించపరుస్తూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. మరి అమరావతి ప్రాంతంలో నివసించేటటువంటి ఒక రైతుగా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? కృష్ణరాజు అంటే అతను కృష్ణరాజు పిలవటానికి కూడా నాకు ఇష్టం లేదండి. ఒరే కృష్ణరాజుగా, నువ్వేదో 150 సంస్థలు ఏర్పాటు చేశారని చెబుతున్నావు కదరా, దారా నిరూపించు. ముందు అమరావతిలో 150 సంస్థలు అంటున్నావు కదా, ఏ సంస్థ పెట్టారేడా ముందు నిరూపించురా. దరిద్రుడా, చండాలుడా, ఇక్కడికొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో అమరావతి మహిళలు ఏదో కించపరిచి మాట్లాడుతున్నావు. నువ్వు నీకు పోయే కాలం దాపురిచ్చిందిరా సన్నాసి. నువ్వు ఇట్లా మాట్లాడతాము చట్టవిరుద్ధం, మహిళల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నారా నువ్వు. దరిద్రుడా, ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ముందు నీ భార్యని కానీ, నీ చెల్లెలను కానీ, నీ కూతుర్లను కానీ గుర్తు తెచ్చుకోరా ఎదవా. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒక మహిళ లేకపోతే అసలు మామూలుగా ఒక కుటుంబమే లేదురా. దరిద్రుడా, మహిళల్ని అంత కించపరిచే మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. నేను కేఎస్ఎస్ ఆయన డిబేట్లో అప్పుడు సాక్షి టీవీలో మాట్లాడతాడు శ్రీనివాసరావు, అయ్యా బాబు లక్ష్మీభారతి గురించి ఏదో 2 మాటలు మాట్లాడావు అని చెప్పి ఒక రాజమండ్రి ఆయన గబాలను కట్ చేసావు. అంటే ఇప్పుడు అమరావతి మహిళలను మాట్లాడితేనో నీకు సంతోషమా? కనీసం ఖండన కూడా లేదా? ఇంకా ఖండన చేయకపోగా ఇంకా టైమ్స్లో ఇట్లా వచ్చిందని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తావా? మేము ఒకటే కోరుకుంటున్నామండి, సాక్షి ఛానల్ మూసివేయాలి, కృష్ణరాజుని ఎమ్మటే అరెస్ట్ చేయాలని చెప్పి అమరావతి రైతులుగా మేము కోరుకుంటున్నామండి. సార్, మరి గత 5 ఏళ్ళుగా మిమ్మల్ని ఎంతో చిత్రహింసలు పెట్టారు. దానికి తోడు ఇప్పుడు మరలా కూడా అమరావతికి ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే ఇంకెవడో ఇవ్వద్దు, వచ్చేసారి మేమే వస్తాము, మరలా ఎడారి చేసేస్తాం ఈ ప్రాంతాన్ని అని చెప్పి కూడా ఇప్పుడు రాజధాని గ్రామాల్లోనే ప్రచారం చేస్తున్నారంట. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేవండి. అమరావతి మహిళలు కానీ రైతులు కానీ ఎంతమంది మీద కేసులు పెట్టావు, ఎంతమందిని హింసించావు, సెంటు భూముల మీద ఆర్ఫేజ్ జోన్ పెట్టేసి ఎన్ని రకాలుగా ఆగం చేసింది, రైతులకి కౌళ్ళు ఇవ్వకుండా ఎంత ఇబ్బందులు గురి చేసింది, రాజధానిలో రోడ్లు దోముకొని అమ్ముకుంది, ఇవన్నీ తెలుసు నువ్వు చేసిన నాశనానికి. కనీసంగా రాజధాని మహిళలు కానీ రైతులు కానీ పాదయాత్ర చేసేటప్పుడు కనీసం భోజన సౌకర్యం కూడా కల్పించకుండా, చోటు కూడా రానికుండా నడి రోడ్డు మీద భోజనం చేపించాడు. ఇటువంటి మనిషిని మేము మర్చిపోలేమండి. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మామూలుగా అట్లా ఇట్లా కాదండి. దళితుల మీద కానీ, మహిళల మీద కానీ, ఉద్యోగస్తుల మీద కానీ అనేకమైన అరాచకాలు చేశాడు. ఆ అరాచకాలు చేయబట్టే 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లు చేశారు. ఇటువంటి పనులు కనుక చేస్తే కనుక నీకు రేపు 11 సీట్లు కూడా రావు. ఆడ రైతులు కూడా నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే పేరెన్నికగలగ అంతర్జాతీయంగా అమరావతి కావాలని చెప్పి బాబు గారు ఎంతో తాపత్రయపడుతున్నారు. సంవత్సరం నుంచి పనులు కూడా మొదలుపెట్టారు, కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ మొన్న కొంచెం వర్షం పడబట్టి కొంచెం ఆగినాయి. పనులు మొత్తం స్పీడ్గా జరుగుతున్నాయండి. దీన్ని చూసైనా కానీ మిగిలిన వాళ్ళైనా ఇస్తారు. ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కానీ, ఈ క్రీడా రంగానికి కానీ భూములు సేకరిస్తారు. అంతర్జాతీయంగా పేరెన్నికల అమరావతిని బాబు గారు నిర్మిస్తారని చెప్పి అమరావతి రైతుగా మేము కోరుకుంటున్నామండి. సార్, అసలు అమరావతి అంటే దేవతల రాజధాని అయితే అక్కడ ఏ అక్రమాలు జరగకూడదు, కానీ ఈ అమరావతిలో మాత్రం అన్ని అన్యాయాలు అక్రమాలే జరుగుతాయని చెప్పి కూడా మాట్లాడారు రాత్రి. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు పెద్ద పెట్టును నవ్వడం కూడా జరిగింది. దీన్ని ఏమంటారు మీరు? అయ్యా, 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసావుగా, పరిపాలన చేసి ఏం బీకావు నువ్వు? ఏమన్నా కనీసంగా ఏమన్నా ఇంత జరిగింది అమరావతిలో ఎక్కడన్నా కానీ అక్రమాలు జరిగినాయి నిరూపించగలిగావా? నువ్వు నిరూపించలేకపోయావు. అనేక రకాలుగా అది కమరావతి అని చెప్పి జనాల్ని అనేక రకాలుగా మోసం చేసావు. దాన్ని నిరూపించలేవు. ఇది ఎస్సీ నియోజకవర్గం అండి. ఎస్సీ నియోజకవర్గాన్ని నువ్వు కమరావతి అని చెప్పి జనాల మీద అనేక రకాలుగా తప్పుదోవ పట్టించావు. నువ్వు 5 సంవత్సరాలు ఎంతో క్షోభం అనిపించావు. అధికారం దిగిపోయినా నీకు సిగ్గురాలా. 11 మంది సీట్లతో వచ్చినా కానీ, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎమ్మెల్యే అయినా కానీ ఇంకా సిగ్గురాలా. ఇంకా అమరావతి రైతుల మనోభావాలని దెబ్బతీయాలని చూస్తున్నావు. నీకు తగిన మూల్యం చెల్లిస్తాము, తగిన బుద్ధి చెబుతామని చెప్పి కోరుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అని చెప్పి ఈ బుద్ధి లేని చెత్త ఛానల్ సాక్షిలో ఒక పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించడం ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఒక మహిళా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక అవినీతిలో ఉన్న పుట్టిన పత్రిక ఇది.
మొన్న ఎన్నికల్లో మహిళల చేత చావు దెబ్బ తిన్నా కానీ వీళ్ళలో ఇంకా సంస్కారం రాలేదు. ఎన్నికల ముందు కూడా అమరావతి మీద విషం చెమ్మి మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి వీళ్ళ పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ఇంట్లో మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వీళ్ళని ఇంట్లో మహిళలు కూడా వీళ్ళకి అన్నం నీళ్లు ఇవ్వకుండా చెప్పులతో కొట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. మీరు ఏ విధంగానైతే మాట్లాడుతున్నారో ఈరోజు మహిళలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది. మీ ఇష్టారాజ్యంగా మేము రెచ్చగొడతాం, మా ఇష్టారాజ్యంగా మాట్లాడతామంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఎప్పటికైనా మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే తగిన బుద్ధి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా ఈ వైసీపీ నాయకులు సాక్షి ఛానల్, సాక్షి పత్రిక కూడా బుద్ధి తెచ్చుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి ఒక్క మహిళ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి మీడియా తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి, రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి. ఈరోజు రాజధానిని పబ్లిక్ గా వేశ్యల రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాలో డిబేట్ జరిగింది. అమరావతి కాదది వేశ్యల రాజధాని అని మాట్లాడుతుంటే, పబ్లిక్ గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేద్దామా? మనకెందుకులే అని మనం ఊరుకుందామా? నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వంగలపూడి అనిత గారిని దయచేసి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు అనే వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పబ్లిక్ గా మాట్లాడిన ఎవడైనా సరే శిక్షార్హుడే. ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఉపేక్షించొద్దని చెప్పి తెలియజేస్తూ, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాం. మీ తల్లి, చెల్లి, మీ బిడ్డలు, ఆడపిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి. మా రాజధాని మీద విషంకి చిమ్మడం కాదు. మీరు మా రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేకపోతే పొండి బయటికి. ఎలా పాకిస్తానీయులు మన మీద దాడి చేస్తే మనం ఎలా తిప్పి కొట్టామో అదేవిధంగా ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి కృష్ణరాజుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉందని తెలియజేస్తూ, దయచేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న మీ ఆస్లెట్ నిర్మల.